హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడు మనం న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లైన్ ఉంటుంది. మనము ఈ ఎయిర్పోర్ట్ లైన్కి మనం ట్రావెల్ కార్డ్ తీసుకున్నాం కదా, అది ఇక్కడ యూజ్ కాదు. మనం డైరెక్ట్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఈ ఎయిర్పోర్ట్ లైన్ అనేది స్పెషల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రైన్ కూడా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దది, 3 టెర్మినల్ ఉంటాయి. మన డొమెస్టిక్ టెర్మినల్ కాబట్టి టెర్మినల్ 3కే రీచ్ అవుతాం. మీకు ఈ వీడియోలో నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తా. అలాగే ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఫ్లైట్ జర్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను చెప్పాను కదా, చాలా ప్రీవియస్ వీడియోలలో కూడా మీకు చెప్పాను, ₹2 లాంజ్ యాక్సెస్ అని. అది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తా. చాలామంది కామెంట్ కూడా చేశారు, ఇది ఒకే కార్డు మీద ఒకరే వెళ్ళొచ్చా, ఇద్దరు వెళ్ళొచ్చా అని, లేదంటే ఒక కార్డు మీద ఇంకోళ్ళు కూడా వెళ్ళొచ్చా అని చాలామంది నాకు ప్రీవియస్ వీడియోస్లలో కామెంట్ చేశారు. నేను ఇప్పుడు మా మమ్మీతోటి ట్రావెల్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న కార్డ్స్ తోటే మా మమ్మీ కూడా లాంజ్లోకి ఎంట్రీ చూపిస్తా. ఎయిర్పోర్ట్ అనగానే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటుంది, అది నిజం పక్క. ఎందుకంటే బయట మొత్తం ఏది సెక్యూరిటీ అదంతా ఉంటుంది. ఎప్పుడైతే సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అసలు ఆ షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్లు, గేట్స్ అయినా, మనం కూర్చునే సిట్టింగ్ ఏరియా అయినా చాలా నీట్గా, చాలా అంటే చాలా స్పేసెస్గా చాలా బాగుంటాయి. అక్కడ దాకా ఒక లెక్క, బయట తర్వాత అంటే సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత ఒక లెక్క. బట్ నాకు ఢిల్లీలో అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, గోవా ఈ 4 ప్లేస్ నుంచి నేను ఫ్లైట్ జర్నీ చేసిన. బట్ ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి వెళ్ళి చేస్తున్నా. బట్ నాకేంటంటే నాకు సెక్యూరిటీ చెక్ అనేది చాలా ప్రాబ్లం వచ్చింది. నేనే కొంచెం పొరపాటు చేసిన. ఏంటంటే నేను నా హ్యాండ్ బ్యాగేజ్లో కొన్ని క్యారీ చేయని వస్తువులు, అంటే స్కూల్ డ్రైవర్, అవి నా చెక్-ఇన్ బ్యాగేజ్లో కొంచెం ప్రాబ్లం వస్తే స్కూల్ డ్రైవర్ దీంట్లో పెట్టుకున్నా. దానివల్ల అతను వైర్లు అవన్నీ ఓపెన్ చేయించి చాలా అంటే ఒక 3 టైమ్స్ నన్ను చెకింగ్ చేసిండు. అరే ఏంది అని నేనే ఫస్ట్ టైం భయపడ్డా. ఎనీవే, అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యి ఈ వీడియో తీసుకుంటూ లాంజ్కి వెళ్ళిపోయినా. లాంజ్ దగ్గర నేను చెప్పాను కదా, మీతోటి ఇంకో 3 మెంబర్స్ ఉన్నా, 4 మెంబర్స్ ఉన్నా, మీ దగ్గర 4 కార్డ్స్ ఉంటే 4 మెంబర్స్ వెళ్ళిపోవచ్చు. బట్ ఒకటి ఏంటంటే, ఒక కార్డు మీద ఒక్కరే వెళ్ళొచ్చు. మీ మదర్ అయినా, మీ ఫాదర్ అయినా, నీ దగ్గర ఒకటే కార్డు ఉంటే వాళ్ళని మీరు తీసుకెళ్ళొచ్చు. అది నేను ఎలా అంటే, నేను అక్కడనే డైరెక్ట్ చూసిన. 2 కార్డ్స్ తీసుకొచ్చింది నా ముందున్న ప్యాసింజర్. ఆమెకు ఒక కార్డు ఆఫర్ ఉంది, ఒక కార్డు ఆఫర్ లేదు. దానివల్ల ఇద్దరు వెళ్ళిపోయారు. నేను చెప్పాను కదా, ఆఫర్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ ఉంటుంది, లేదంటే మీకు అడిషనల్గా ఛార్జెస్ పడతాయి. అందుకే మీరు ఏ కార్డు అవుతుందో ఆ కార్డు ఒకసారి నెట్లో ఆ కార్డు టైప్ చేసి దీనికి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఉన్నదా లేదా అని చెక్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర, చాలామంది దగ్గర ఉంటుంది, మీరు తీసేసుకొని మీరు వెళ్ళవచ్చు. ఒక ₹2 కదా, ఎవరైనా ఇస్తారు. నాకు తెలిసినట్టు ప్రకారం అయితే నేను బెంగళూరు వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, నేను గోవా, హైదరాబాద్లో నాకు ట్రావెల్ టికెట్స్ అంటే మన ఫ్లైట్ టికెట్స్ అవి ఇవి అని చూపించమని ఇవ్వాలి అడగలేదు. దాంట్లో ఉన్న పేరే దీంట్లో ఉండాలని అలాంటిది కూడా అన్నారు. కానీ అలాంటిది ఏముండదు. ఏ కార్డైనా మీరు తీసుకెళ్ళండి, బట్ దాంట్లో ఆఫర్ ఉండాలి. ఆ ఆఫర్ ఉంటే మీరు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు. ఈ ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి చాలా నడిచి నాకు కాళ్ళు వచ్చినాయి. మధ్యలో ఎస్కలేటర్స్ ఉన్నాయి గేట్స్కు దగ్గర దాకా వెళ్ళడానికి. చాలా అంటే చాలా బాగుంది స్పేసెస్ అయితే. నాకు ఒక్కటే నచ్చేది ఏంటంటే, ఎయిర్పోర్ట్లో ఉన్న రోడ్స్ ఉంటాయి కదా, అవైతే క్లీన్గా చాలా బిగ్ స్పేసెస్గా ఉంటాయి. అలా మన ఇండియా మొత్తం అయితే చాలా బాగుంటుంది. అది ఎప్పుడైతే
నేను ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నా. నాకు ఎయిర్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం నేను ఎయిర్ ఇండియా ట్రావెల్ చేసుడు. కాంప్లిమెంటరీగా నాకు ఫుడ్ కూడా ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ నేనైతే అక్కడ నాకు ఫుడ్ ఆప్షన్ కూడా అడిగింది, కానీ నేనేం సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే అడిషనల్గా ఛార్జెస్ పడతాయి కదా. నేను ఎందుకే అది ఫుడ్ ఆప్షన్ పెట్టుకోకుండా నేను డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకున్నా. బట్ అందరికీ ఫుడ్ సర్వ్ చేసుకుంటూ వచ్చారు. నేను అనుకున్నా ఇది లాస్ట్ టైం అంటే ఫుడ్ అయిపోయిన తర్వాత మనం తిన్న తర్వాత మనని మనీ అడుగుతుండొచ్చు అనుకున్నా. బట్ ఏదో ఆఫర్ నడుస్తుందంట, కాంప్లిమెంటరీగా ఫుడ్ కూడా ఇచ్చారు. ఫుడ్, టీ, జ్యూస్. మనకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడానికి 2.5 hours పడుతుంది. ఈ టైంలోనే మనకు ఇవన్నీ వచ్చినాయి. అలాగే ఫ్లైట్లో మొత్తం అదంతా తిరిగిన వాష్రూమ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకేంటంటే మీరు ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే మీకు వీగో యాప్ ఈజ్ బెస్ట్ యాప్. అది మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా, హోటల్స్ బుక్ చేసుకోవాలన్నా మీరైతే ఫస్ట్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అందులో సెర్చ్ చేస్తే మీకు ఆ ఏరియాకి వెళ్ళే ఫ్లైట్స్ అన్నిటినీ ఫిల్టర్ చేసి ఏ వెబ్సైట్ అయితే తక్కువ ప్రైస్ ఇస్తుందో ఆ వెబ్సైట్ మీకు ముందు ఉంచుతుంది. మీరు అక్కడి నుంచి మీ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి, వీగో యాప్ బెటర్. ఇక మిగతా అన్నీ పక్క పెట్టండి. ఒకసారి మీరు మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే ఆ కూపన్స్ ఇప్పుడు పేటిఎం నుంచి బుక్ చేసుకుంటారు, లేకపోతే మేక్ మై ట్రిప్ నుంచి చేసుకుంటారు. ఇవన్నిటిని మీరు చెక్ చేసుకొని ఒక్కసారి వీగో యాప్కు వచ్చి చెక్ చేసుకోండి. ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ మీరు బుక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, నాకు పడ్డది అయితే ఒక 3,500, 2 members కలిసి 7,000. నాకు సీట్స్ అనేది బ్యాగ్ బుక్ చేసుకున్న కాబట్టి నాకు ఫ్రీగా వచ్చినాయి. మీ ఇష్టం, మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ఒక్కొక్క రేట్ ఉంటుంది ఆ సీట్ సెలెక్టింగ్ కాడ కూడా. ఇప్పటికైతే ఈ వారణాసి, ఆగ్రా, ఢిల్లీ ఈ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఫుల్ టూర్ ట్రిప్పు తొందరలోనే పోస్ట్ చేస్తా. దాంట్లో ఎంత బడ్జెట్ అయింది అన్నిటికీ దాంట్లో ఆన్సర్ చేస్తా. ఓకే, బాయ్.